టీజీఎస్ ఆర్టీసీని విలీనం చేసేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్టీసీ ఆర్ఎం విజయభాను తెలిపారు. ఇక ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. విలీన ప్రక్రియలో సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకుని ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడుతుందన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సానుకూలంగా ఉందని తెలిపారు. అన్ని డిపోలలో కార్మిక శాఖ పర్యవేక్షణలో అత్యంత పారదర్శక పద్ధతిలో యూనియన్ వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్మికులు ఎన్నో ఏళ్ల చిరకాల స్వప్నం త్వరలో నెరవేరబోతుందని తెలియజేశారు. టీజీఎస్ ఆర్టీసీ ప్రభుత్వ విలీనంలో తాజా పురోగతిపై స్పష్టత. ప్రియమైన కార్మిక ఉద్యోగ సోదరులారా, మన సంస్థను ప్రభుత్వం విలీనం చేయాలని మీ అందరిది చిరకాల స్వప్నం. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సానుకూలంగా ఉందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. గత ఏప్రిల్ సమయంలో ముఖ్యమైన 3 అంశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ పరిశీలించి సానుకూలంగా స్పందించింది. ఇందులో 2021 వేతన సవరణ, యూనియన్ల పునరుద్ధరణ మరియు ఆర్టీసీ సంస్థను ప్రభుత్వం విలీనం చేసే అంశంపై నిర్ణయం తీసుకోవడం జరిగింది. అనంతరం ఈ ప్రక్రియను క్యాబినెట్ సబ్ కమిటీ పరిధిలోకి తెచ్చి విలీన ప్రక్రియను అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా ప్రభుత్వం పరిగణిస్తుంది. ఆర్టీసీ విలీన అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇప్పటికే ప్రత్యేకంగా డిమాండ్లపై ఆర్టీసీ ఈడీల కమిటీ కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతుంది. విలీన ప్రక్రియలో ప్రతి ఒక్క కార్మికుడి స్వరం వినిపించాలనేది క్యాబినెట్ సబ్ కమిటీ యాజమాన్యం ఉద్దేశం.